హాయ్ ఫ్రెండ్స్, పెట్టుబడి పెట్టడానికి పెద్దగా డబ్బులు లేవా? ఏం పర్లేదు. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షన్తో ఇంటి నుంచే నెలకు 30,000 రూపాయల వరకు కూడా ఎలా సంపాదించవచ్చో తెలిపేటువంటి 5 పవర్ఫుల్ మార్గాలను నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చివరగా చెప్పే 5వ రూట్ అనేది మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనలో చాలామందికి సొంతంగా ఏదైనా చేయాలని, మంచి డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ పెట్టుబడి అనేది మాట వినగానే భయపడి మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. డబ్బు లేకపోతే ఏం చేయలేమని చెప్పేసి నిరాశపడుతూ ఉంటాం. కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లో మీ నైపుణ్యమే అసలైనటువంటి పెట్టుబడి. అవును, మీరు విన్నది కరెక్టే. మీ టైంని, మీకున్నటువంటి తెలివిని సరిగ్గా వాడుకుంటే పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండానే ఇంటి దగ్గర నుంచే వేలల్లో డబ్బులు సంపాదించవచ్చు. ఈ వీడియోలో స్టూడెంట్స్, గృహిణులు, ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం కావాలనుకునే వాళ్ళు, అలా ఎవరైనా సరే ఉంటే మొదలు పెట్టగల 5 బెస్ట్ మార్గాలను వివరంగా చెప్పబోతున్నాను. వీటికి మీకు కావాల్సిందల్లా మీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోను లేదంటే ల్యాప్టాప్, ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్, ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి మాత్రమే. ఇక అందుకే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే ప్రతి మార్గం కూడా మీ ఫైనాన్షియల్ లైఫ్కి ఒక కొత్త దారి చూపించవచ్చు. ఇక లేట్ చేయకుండా 5 మార్గాలు ఏంటో చూద్దాం. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో మన కొత్త ప్రాజెక్ట్ ఉన్నది, చోటా బాక్స్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి కూడా నేను చెప్పబోతున్నాను. ఇంట్లో ఉండే మీరు సంపాదించుకునేటువంటి మార్గం ఇదనమాట. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక నేను చెప్పబోయేటువంటి రూట్ నెంబర్ 1, ఫ్రీలాన్సింగ్. మీ స్కిల్స్తో డబ్బు సంపాదించండి. పెద్దగా పెట్టుబడి లేకుండా సంపాదన అనగానే మనకు గుర్తుకొచ్చే మొదటి ఆప్షన్ ఫ్రీలాన్సింగ్ అండి. ఫ్రీలాన్సింగ్ అంటే మీకు బాగా తెలిసిన ఒక పనిని ఆన్లైన్లో అవసరమైన వాళ్ళకి చేసి పెట్టి డబ్బులు తీసుకోవడం అనమాట. దీనికోసం మీరు ఆఫీసులకు వెళ్ళక్కర్లేదు, ఎవరి కింద పని చేయాల్సిన పని లేదు. మీ టైంకి మీరే బాస్ అనమాట. ఎలాంటి పనులు చేయొచ్చు ఇందులో అంటే, మీకు రాయడం ఇష్టమైతే కంటెంట్ రైటర్గా, డిజైనింగ్ తెలిస్తే గ్రాఫిక్ డిజైనర్గా, లేదా వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీ, ట్రాన్స్లేషన్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, ఇలాంటి ఎన్నో పనులు చేయొచ్చు. ఈ రోజుల్లో ప్రతి వ్యాపారానికి కూడా ఆన్లైన్ ఉనికి తప్పనిసరి కాబట్టి ఈ నైపుణ్యాలకైతే మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక క్లయింట్లను ఎలా సంపాదించాలంటే, వెబ్సైట్లు ఉన్నాయి. అప్వర్క్ అని, తర్వాత ఫెవరర్ అని, FIVERR, అది కాకుండా మనకి freelancer.com, ఇలాంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లు అయితే చాలా పాపులర్ అయితే ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా భారతీయుల కోసం అని చెప్పేసి ట్రూలాన్సర్ వంటి సైట్లు కూడా ఉన్నాయన్నమాట. వీటిలో మీరు ఒక ప్రొఫెషనల్, మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఫీజులు ఎలా ఉంటాయంటే, ఈ ప్లాట్ఫామ్లు అయితే ఉచితంగా రిజిస్టర్ చేసుకోవడానికి అలౌ చేస్తాయి. కానీ మీరు సంపాదించిన దానిలో కొంత కమిషన్ అయితే వీళ్ళు తీసుకుంటారు. ఉదాహరణకు ఫెబ్రవరి ఏమవుతుందంటే, మీరు సంపాదించిన ప్రతి ఆర్డర్ మీద కూడా 20% ఫీజు అనేది తీసుకుంటుంది. అప్వర్క్ దాంట్లో అయితే సుమారు 10% దాకా సర్వీస్ ఫీజు అయితే వసూలు చేస్తుంది. మరి ట్రైనింగ్ ఎలా అంటే, ఫ్రీలాన్స్లో మీరు ఎలా విజయం సాధించాలో నేర్పించడానికి యుడెమీలో కానీ, కోర్సెరాలో కానీ ప్లాట్ఫామ్లలో ప్రత్యేక కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఏంటంటే డిజిటల్ బడి లాంటి సంస్థలు కూడా వర్క్షాప్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటాయి. మొదట్లో చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేసి మంచి రేటింగ్స్ తెచ్చుకుంటే తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేవి వాటంతట అవే మీకు వస్తాయని గుర్తుపెట్టుకుని, ఫ్రీలాన్సింగ్లో మీ పనితనమే మీ బ్రాండ్ అనమాట. ఇక రూట్ నెంబర్ 2 చెప్తాను, ఆన్లైన్ ట్యూటరింగ్ అండి. మీకు తెలిసినటువంటి నలుగురితో పంచుకోండి. మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో నిపుణుల అయితే ఆన్లైన్ ట్యూటరింగ్ మీకు ఒక వరం లాంటిదండి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అని చెప్పేసి ఆన్లైన్ ట్యూషన్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరి దీన్ని ఎలా ప్రారంభించాలంటే, ప్లాట్ఫామ్లు ఉన్నాయి. వేదాంతో ఉంది, బైజూస్ ఉంది, తర్వాత అన్అకాడమీ ఉంది, తర్వాత చెక్ ఇండియా ఉంది, ఇంక ఇది కాకుండా అర్బన్ ప్రో, ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో ప్రసిద్ధ ఆన్లైన్ ట్యూటరింగ్ ప్లాట్ఫామ్లు ఉంటాయి. వీటిలో ట్యూటర్గా రిజిస్టర్ చేసుకొని మీ వివరాలు అందిస్తే చాలు, వాళ్ళే మీకు విద్యార్థులను వెతికి పెట్టి ఇస్తారన్నమాట. సాధారణంగా మీ అనుభవాన్ని బట్టి గంటకు 200 నుంచి 700 రూపాయల వరకు కూడా సంపాదించే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మరి కోర్సులు అమ్మడం, ఇది కాకుండా మీకు ఏంటంటే, మీరు లైవ్గా పాఠాలు చెప్పడం ఇష్టం లేకపోతే, మీకు బాగా పట్టున్నటువంటి అంశం మీద ఏదో మ్యాథమెటిక్సో లేకపోతే సైన్సో లేకపోతే ఇంకోటో ఆ పాఠాలు రికార్డ్ చేసి ఒక కోర్సుగా తయారు చేయొచ్చు. యుడెమీ లేదా స్కిల్ షేర్ లాంటి ప్లాట్ఫామ్లలో వీటిని అమ్మవచ్చు. ఒక్కసారి కోర్సు క్రియేట్ చేస్తే అది అమ్ముడవుతున్న ప్రతిసారి కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్దాం అనుకుంటున్నాను. మీకు మా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కూడా మీకు అలాంటి అవకాశాన్ని కల్పించాలనుకుంటున్నాను. ఎవరైనా ఈ చూస్తున్నటువంటి వాటిల్లో ఫ్యాకల్టీస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా ఉండి, నేను గ్రూపులకి, తర్వాత రేపు వచ్చే పోలీస్ ఉద్యోగాలు కానీ, FBOలకు కానీ, వీళ్ళన్నిటికీ నేను బాగా చెప్పగలను అని చెప్పి అనుకుంటే మాత్రం, మీరు చేసినటువంటి రికార్డు వీడియోని 7036813703 7036813703 ఈ నెంబర్కి నాకు పంపండి. మీ వీడియో బాగుందంటే మీరు కనీసం ఎన్ని పాఠాలు చేయగలుగుతారు ఏంటో మీతో నేను డిస్కస్ చేస్తాను. మన దాంట్లో
మన కోర్సులలో మీరు పెట్టుకోండి. దాంట్లో వచ్చే మీకు కొంత నేను నా మెయింటెనెన్స్ వరకు కొంత ఫీజు తీసుకొని ఎక్కువ మొత్తం మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీరు ఎవరైనా ఉంటే నాకు ఆ నెంబర్కి చిన్న వీడియో పెట్టండి, మీరు ఎక్స్ప్లెనేషన్ చేసింది బోర్డు మీద చేసింది, లేకపోతే డిజిటల్ బోర్డు మీద చేస్తారా మామూలు బోర్డు మీద చేసినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలన్నమాట. ఇక ఫీజులకు వచ్చేసరికి యుడమీలో కోర్సు పెట్టడం అనేది ఉచితము. కానీ ఈ కోర్సుని ఎవరైనా డైరెక్ట్గా యుడమీ ద్వారా కొంటే యుడమీ 63% కమిషన్ తీసుకుంటుంది. అదే మీ ప్రమోషన్ లింక్ ద్వారా ఎవరైనా కొంటే మాత్రం మీకు 97% ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఇక మీ జ్ఞానాన్ని పంచుతూ డబ్బు సంపాదించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గము. ఇక రూట్ నెంబర్ 3 చూసుకుందాం. ఇది వర్చువల్ అసిస్టెంట్, అంటే విఏ, ఇంటి నుంచే ఆఫీసు పనులు చేసేటువంటిది వర్చువల్ అసిస్టెంట్. ఈ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. బిజీగా ఉండే బిజినెస్ మెన్లకు కానీ క్రియేటర్లకు కానీ వాళ్ళ పనుల్లో ఆన్లైన్ ద్వారా సహాయం చేయడం ఈ వర్చువల్ అసిస్టెంట్ యొక్క పని అన్నమాట. ఒక వర్చువల్ అసిస్టెంట్గా ఏం చేయాలి అంటే సోషల్ మీడియా అకౌంట్స్ని మీరు నిర్వహిస్తూ ఉండాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లేకపోతే విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళే స్వయంగా అన్ని రాయరండి, కొన్ని అని వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళ టీంలు మెయింటైన్ చేస్తారు. అలాంటి అవకాశం మీకు రావచ్చు అనమాట. అంటే ఈమెయిల్స్ చెక్ చేయడం కానీ, మీటింగ్స్ షెడ్యూల్ చేయడం కానీ, తర్వాత కస్టమర్లు కానీ లేకపోతే అభిమానులు కానీ ఎవరైనా వాళ్ళకి ప్రశ్నలు సమాధానం ఇవ్వడం కానీ ఇలాంటి పనులు అయితే ఉంటాయన్నమాట. ఈ పనులకు పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, కంప్యూటర్ ఇంటర్నెట్ వాడటం తెలిస్తే చాలు, జూమ్ లేదా గూగుల్ మీట్ లాంటి టూల్స్ వాడటం తెలుసుంటే చాలన్నమాట. మరి ఉద్యోగాలు వీటిని ఎక్కడ వెతకాలంటే వెబ్సైట్లో ఉండండి. అప్వర్క్ అని, ఫెవరర్ కానీ, ఇలా మళ్ళీ ఇంకా ఇది కాకుండా freelancer.com ఇలాంటి ఫ్రీలాన్స్ సైట్లలో వర్చువల్ అసిస్టెంట్ అని వెతికితే వందల కొద్ది అవకాశాలు అయితే మీకు కనిపిస్తాయి. వీటితో పాటుగా ఇండీడ్, తర్వాత Shine.com ఇలాంటి వాటిలో కూడా జాబ్ పోర్టల్స్లో కూడా రిమోట్ వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. మీరు వర్చువల్ అసిస్టెంట్గా మారడానికి మరి ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకునే కోర్సులు, ఆన్లైన్ కోర్సులు కూడా ఉన్నాయి, ఏజెన్సీలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి మీకు ఏం చేస్తాయంటే అవసరమైనటువంటి స్కిల్స్ని మాత్రం నేర్పిస్తాను అనమాట. ముఖ్యంగా ఈ గృహిణీలు కానీ విద్యార్థులు కానీ ఇది చాలా మంచి ఆప్షన్. మీ ఖాళీ టైంలో బట్టి రోజుకి కొన్ని గంటలు పనిచేసి ఒక మంచి ఆదాయాన్ని తీసుకోవడానికి, సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక రూట్ నెంబర్ 4 ఏంటంటే అఫిలియేటెడ్ మార్కెటింగ్ అండి. ఇతరుల వస్తువులను అమ్మి పెట్టండి. పెద్దగా పెట్టుబడి లేకుండా మీరు తీసుకొచ్చి ఇంట్లో వస్తువులు పెట్టుకోవాలి, షాప్లో వస్తువులు పెట్టుకోవాలని అవసరం లేదు. ఏదో ఒక ప్రోడక్ట్ గురించి మీరు అడ్వర్టైజ్ చేస్తారు అనమాట. పాపులర్ మార్గాల్లో ఒకటి, ఈ డబ్బులు సంపాదించడానికి పాపులర్ మార్గాల్లో అఫిలియేటెడ్ మార్కెటింగ్ కూడా ఒకటి అనమాట. ఇది ఒక ఆన్లైన్ సేల్స్ మ్యాన్ ఉద్యోగం లాంటిది. కానీ ఇక్కడ మీరు ఏ వస్తువును కొనాల్సిన పని లేదనమాట. మరి ఇది ఎలా పనిచేస్తుంటే ప్రోగ్రాంలు ఎక్కడ ఉన్నాయంటే అమెజాన్ అసోసియేట్స్ కానీ, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ లాంటి ప్రోగ్రాంలో మీరు ఉచితంగా వీటిని చేరవచ్చు అనమాట. చేరిన తర్వాత ప్రతి ప్రోడక్ట్కి ఒక స్పెషల్ అఫిలియేటెడ్ లింక్ అనేది ఇస్తారు, ప్రమోషన్ అనమాట. ఆ ప్రమోషన్ ఎలా చేయాలంటే ఆ లింక్ని మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ, మీ బ్లాగ్లో కానీ, మీ సోషల్ మీడియాలో కానీ షేర్ చేయాలి. ఎవరైనా మీ లింక్ మీద క్లిక్ చేసి ఆ వస్తువును కొంటే దాని మీద మీకు కొంత కమిషన్ అయితే వస్తుందన్నమాట. ఇది అమెజాన్ ఇండియాలో అయితే కమిషన్ కేటగిరీని బట్టి మారుతుంది. ఉదాహరణకు ఫ్యాషన్ లేదా బ్యూటీ ఉత్పత్తులు వీటికి అయితే 8 నుంచి 9% వరకు ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మీద 5% ఉంటుంది. మొబైల్స్ మీద, ఫోన్ల మీద 1-2% వరకు ఉంటుంది. మీరు షేర్ చేసిన లింక్ ద్వారా 10,000 రూపాయల విలువైనటువంటి ఫ్యాషన్ వస్తువులు అమ్మితే మీకు 900 దాకా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కమిషన్. ఇందులో సక్సెస్ అవ్వాలంటే మాత్రం మీ ఫాలోవర్లకి మీ మీద నమ్మకం అనేది ముఖ్యం. మీరు ఏది పడితే అది పెట్టకుండా నిజంగా నచ్చిన వస్తువులు నిజాయితీగా చెప్తేనే వాళ్ళు తప్పకుండా తీసుకునే అవకాశాలు ఉంటుంది. ఇది మొదట్లో కొంచెం నెమ్మదిగా ఉన్నా కానీ పోను ఇది మంచి పాసివ్ ఇన్కమ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక రూట్ నెంబర్ 5 ఏంటంటే డిజిటల్ ఉత్పత్తుల అమ్మకం అండి. ఒక్కసారి కష్టపడితే రోజు సంపాదన అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే 5వ మార్గం ఏంటంటే చాలా స్పెషల్, అదే డిజిటల్ ప్రోడక్ట్లను తయారు చేసి అమ్మడం. అంటే ఈ బుక్స్ కానీ, ప్లానర్ టెంప్లెట్లు కానీ, డిజైన్ టెంప్లెట్లు కానీ, తర్వాత ఆన్లైన్ కోర్సులు ఇలాంటివి అనమాట. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక ప్రోడక్ట్ని ఒక్కసారి మాత్రమే తయారు చేస్తారు, కానీ దాన్ని వందల వేల సార్లు అమ్మడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉదాహరణకు మీరు 20 నిమిషాల్లో చేసే బ్రేక్ఫాస్ట్ వంటకాలని ఒక చిన్న ఈబుక్ రాసి దాన్ని 99 రూపాయలకు పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ అమ్మాలి, ఎలా తయారు చేయాలంటే టూల్స్, అంటే కాన్వాలో ఉచిత టూల్స్ ఉపయోగించేసి మీరు ఒక అందమైన డిజిటల్ ప్లానర్లు, ఇన్విటేషన్ టెంప్లెట్లు ఇట్లాంటివన్నీ ఈ బుక్లు అన్నీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎక్కడ అమ్మాలంటే వీటి అమ్మడానికి ఇట్సై, తర్వాత ఇన్స్టా మోజో అని, తర్వాత గమ్ రోడ్ అని, తర్వాత ఎన్వెటా అని ఇలాంటి వెబ్సైట్లలో మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఫీజులు ఎలా ఉంటాయంటే ఉదాహరణకు ఇట్సేలో ఒక ప్రోడక్ట్ లిస్ట్ చేయడానికి దాదాపు 0.20 పెన్నీస్ అంటే దాదాపు 17 రూపాయల దాకా ఫీజు అనేది ఉంటుంది అనమాట. ఇక ప్రోడక్ట్ అమ్మడైన తర్వాత దాని మీద
6.5% లావాదేవీల ఫీజు అనేది 6.5 ఉంటుందన్నమాట. ఇన్స్టా మోజో వంటి ఇండియన్ ప్లాట్ఫామ్లో ఉచితంగా స్టోర్ చేసుకోవడానికి, స్టోర్ క్రియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది, కానీ అమ్మడం జరిగినప్పుడు మాత్రం కొంత ఫీజు అనేది వాటిని తీసుకుంటారనమాట. మీకున్న ఏదైనా ఒక చిన్న నైపుణ్యాన్ని డిజిటల్ ప్రోడక్ట్గా మార్చగలరేమో ఒక్కసారి థింక్ చేయండి. ఒక్కసారి కష్టపడితే దాని ఫలాలు అనేవి జీవితకాలం వస్తూనే ఉంటాయి, వాటిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు ఒక బోనస్ చిట్కా చెప్తానండి. ఈ 5 మార్గాలతో పాటు మీకు కోసం ఒక పవర్ఫుల్ బోనస్ చిట్కా ఏంటంటే అదే పర్సనల్ బ్రాండింగ్. అంటే మీరు ఏ పని చేసినా మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్గా మార్చుకోవడం అనేది చాలా ముఖ్యం. లింక్డ్ఇన్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఇలా మీ నైపుణ్యాలకు సంబంధించిన విలువైన కంటెంట్ని షేర్ చేయండి. మీరు ఏం చేస్తున్నారు, ఎలా సక్సెస్ అవుతున్నారో పోస్టులు పెట్టండి. దీనివల్ల మీ ఫీల్డ్లో మీరు ఒక ఎక్స్పర్ట్గా గుర్తింపు అయితే పొందుతారనమాట. ఇప్పుడు క్లయింట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, మీరు వాళ్ళ కోసం వెతకాల్సిన అవసరమే ఉండదనమాట. మీ సంపాదనని రెట్టింపు చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండా సంపాదించడానికి ఎన్ని అద్భుతమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ కానీ, ఆన్లైన్ ట్యూటరింగ్ కానీ, లేకపోతే వర్చువల్ అసిస్టెంట్స్ కానీ, అఫిలియేటెడ్ మార్కెటింగ్ కానీ, అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ కానీ, ఈ 5 ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా సెట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించడానికి డబ్బు ఒకటే దారి కాదు, మీలోని పట్టుదల, సరైనటువంటి ప్లానింగ్ చాలా ముఖ్యం. ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలను కేవలం విని వదిలేయకుండా ఆచరణలో పెట్టండి. ఈ మార్గాలన్నింటిలో కూడా మీరు ఏది ట్రై చేద్దాం అనుకుంటున్నారు, లేదా మీకు తెలిసినటువంటి ఇలాంటి వేరే ఏమైనా రూట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. వాటిని ఏమైనా మిగతా వాళ్ళు కూడా తెలియాలంటే నేను వాటిని చేసి పెడతా, వీడియోలు చేసి పెడతా. మీ కామెంట్ల కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఒక బూస్టింగ్ అయితే ఇస్తుంది. మీలాగే సంపాదించాలనుకున్నటువంటి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా నొక్కండి. దానివల్ల నా నెక్స్ట్ వీడియోకి మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేర్చుకోండి, సంపాదించింది ఎదుగుతానండి. లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను. నేను మీకు ఒక అద్భుతమైనటువంటి మేము తయారు చేస్తున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నా. చిన్న బ్రీఫ్గా చూడండి. ఇది మన ప్లాట్ఫామ్ పేరు చోటా బాక్స్ అండి. ప్రస్తుతం ఇది హైదరాబాద్లో లాంచ్ అవుతుంది చోటా బాక్స్ అనేది. చోటా బాక్స్లో ఏంటంటే మీరు హోమ్ మేడ్ ఉత్పత్తులు, మనకు మామూలుగా జొమాటో కానీ, స్విగ్గీలలో ఏమవుతుందంటే ఇవి వస్తాయి, ఏవి మన హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్లో ఈ మధ్యకాలంలో చూస్తాం మనం. ఇప్పుడు నేను విమర్శించడం ఏంది, నేను జర్నలిస్ట్ కూడా విమర్శిస్తానండి. బొద్దింకలని కిచెన్లలో దారుణంగా ఉంటున్నాయి, పురుగులు తిరుగుతున్నాయి, ఎలకలు తిరుగుతున్నాయి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయండి. అలా కాకుండా మనం హైజెనిక్ ఫుడ్ తయారు చేసేటువంటి హోమ్ మేడ్ ఫుడ్ తయారు చేసుకొని వాటిని ఎక్కడ అమ్మాలో తెలియక పాపం చాలామందికి ఏదో చెక్కలు తయారు చేస్తారు, లేకపోతే ఇంకోటి తయారు చేస్తారు, తెలంగాణ వంటకాలు, ఆంధ్ర వంటకాలు తయారు చేస్తారు. వీళ్ళందరికీ అమ్మడం ఎక్కడో తెలియదు, ఏదో చుట్టుపక్కల వాళ్ళకి 4-5 అమ్ముకోగలుగుతారు, కానీ ఎక్కువ మందికి అమ్మలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మనం చోటా బాక్స్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాము. ప్రస్తుతం ఇది హైదరాబాద్లో మణికొండలో స్టార్ట్ అవుతుంది. రేపు ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ August 15th అంతా అన్ని చోట్ల కూడా హైదరాబాద్ మొత్తం కూడా విస్తరిస్తున్నాం. ఫస్ట్గా మీరు హైదరాబాద్ వాళ్ళు అయితే మాత్రం అర్జెంట్గా నాకు మెసేజ్ పెట్టండి. మీ ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీ పక్కంటి వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు నాకు వాళ్ళ వివరాలను వాళ్ళ చేత పెట్టించండి. 7036813703 మన నెంబర్కి పెట్టించండి. నేను ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు కనుక్కుంటా. మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ కిచెన్ మంచిగా ఉంటే, వాళ్ళ ఫుడ్ మంచిగా ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళని మన ప్లాట్ఫామ్లో చేర్చుకుంటాము. మన ప్లాట్ఫామ్ స్టార్ట్ అయితే మనం చాలా తక్కువ కమిషన్తో 10% మాత్రమే, మామూలుగా స్విగ్గీ జొమాటోలో అయితే 30% దాకా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్న డబ్బులు, మనం 10% డబ్బులతోనే చేస్తున్నాము. అలాగే దీంట్లో మీరు ఏమైనా ఇంకా డెలివరీ బాయ్లుగా చేయాలి, ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు ఆ నెంబర్కి నన్ను కన్సల్ట్ అవ్వండి. హైదరాబాద్ వాళ్ళకి ఫస్ట్ అవకాశం, తర్వాత మిగతా జిల్లాల కూడా మనం విస్తరిద్దాం. రెండు ప్రాంతాలు, 2 రాష్ట్రాలు కూడా మనం విస్తరిద్దాం. ఓకే, ఇది మర్చిపోకండి. ఈ వివరాలు 7036813703 అని వాట్సాప్ చేయండి. ఫోన్లు చేయదప్పుడే వాట్సాప్ చేయండి, నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ.